అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలోని లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో స్వామివారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముడుగు తేరుకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులతో కలిసి తేరును ముందుకు లాగారు. ఎమ్మెల్యేను దుశ్శాలువాతో ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. అలాగే మండల కేంద్రంలో MGNRGS కింద 2.07 కోట్లతో 18 నూతన సీసీ రోడ్లను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లో సీసీ రోడ్లు నిర్మించామని తెలిపారు. మిగిలిన గ్రామాల్లో నూతన సీసీ రోడ్ల ఏర్పాటు కృషి చేస్తామని తెలిపారు. మరిన్ని అభివృద్ధి పనులను త్వరలోనే చేపడతామన్నారు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు రథోత్సవం జరిగింది. చాలా అదృష్టవంతుడిని, ఈ ప్రజలకు సేవ చేసే భాగ్యం నాకు ఆ భగవంతుడు కల్పించినందుకు ఈరోజు కుందుర్పి పట్టణంలో రథోత్సవం జరగడం చాలా ఆనందదాయకం. నేను దానిలో పాల్గొనడం, ప్రజలందరితో మమేకమై రథాన్ని లాగడం నిజంగా నా జన్మలో ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఈరోజు ఏదైతే ఉన్నాయో మన అభివృద్ధిలో భాగంగా ఈ కుందుర్పి పట్టణంలో 18 రోడ్ల వరకు కూడా వేయడం జరిగింది. 2.7 కోట్లు అంటే 2,70,00,000 రూపాయలు ఈ పట్టణంలో కుందుర్పి పట్టణంలో మనం రోడ్లు వేయడం జరిగింది. ఎన్నికల సమయంలో మనం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ రోడ్లన్నీ కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. ఆ రోజు అనుకున్నా ఇది మనం ఎంతో కొంత బాగు చేయాలి, మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్న తర్వాత అనే అభిప్రాయంతో నేను ఆ రోజు అనుకున్నాను మనసులో. తర్వాత ఎన్నికైన వెంటనే ఇంజనీర్లందరినీ పిలిపించి ఫలానా చోట ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫలానా చోట రోడ్లు కావాలని అడగడం జరిగింది. వాళ్ళు కూడా వెంటనే స్పందించి ఈ కష్టకాలంలో, ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో కూడా ఏ ఒక్క అభివృద్ధి కూడా నోచుకోకుండా మొత్తం ఈ ప్రాంతమే కాదు రాష్ట్రమంతా కూడా అలాగే తయారైపోయింది. ముఖ్యంగా కళ్యాణదుర్గ ప్రాంతంలో ఎక్కడ చూసినా కూడా మీరు ఒకటే గమనించాలి, ప్రజలందరం కూడా కరువు కాటకాల్లో అల్లాడిపోతున్నాం. అలాంటి ఈ పరిస్థితుల్లో కూడా మనం వచ్చిన వెంటనే 7-6 నెలలు ఉన్నాయి, అన్నీ కూడా మనం అప్రూవల్ దశలో ఉన్నాయి. ఇప్పుడు ఏప్రిల్ మేలో కూడా చాలా వరకు కూడా అప్రూవల్ అవుతాయి. కేంద్ర బడ్జెట్ నిన్నే వచ్చింది కాబట్టి అందులో కూడా మన రాష్ట్రానికి కూడా పంచాయతీరాజ్ కూడా కొంత నిధులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన ముఖ్య ద్వారం పంచాయతీరాజ్కే ఉంటుంది. మన కళ్యాణదుర్గ ప్రాంతం అంతా కూడా కొన్ని రోడ్లు మాత్రమే R&Bకి ఉన్నాయి. ఏదేమైనా కూడా ఈ రాబోయే సంవత్సరంలో చాలా రోడ్ల వరకు కూడా నిర్మాణానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు, చాలా రోడ్లు కూడా అధ్వానంగా ఉంటున్నాయి. మాకు ఆ రోడ్డు కావాలి, ఈ రోడ్డు కావాలి, ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేరుస్తాం. అన్నీ కూడా ఈ ప్రాంత ప్రజలు నన్ను గెలిపించినందుకు, అలాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే నారా లోకేష్ గారిని వాళ్ళు ఈరోజు అధికారంలో నిలబెట్టినందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతల్ని. వాళ్ళ పనులు ఏదైనా అర్ధరేతర కార్డు వచ్చినా కూడా వాళ్ళ పనులు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నా.